హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు మన గ్రామానికి సంబంధించి ఆసరా పెన్షన్ బెనిఫిషియల్ లిస్ట్ని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన గ్రామంలో వికలాంగులకు ఎంతమందికి పెన్షన్ వస్తుంది, అలాగే వితంతులకు ఎంతమందికి పెన్షన్ వస్తుంది, ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి ఎంతమందికి పెన్షన్ వస్తుందో అది మనం బెనిఫిషియల్ లిస్ట్ని అయితే సింపుల్గా మన మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికంటే ముందు నేను రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళ బెనిఫిషియల్ లిస్ట్కి సంబంధించి ఒక వీడియోని అయితే చేశాను. అందులో ఏంటంటే సర్వర్ ప్రాబ్లం అని చాలామంది నాకైతే కామెంట్లో చెప్పారు. ఆ వెబ్సైట్ అనేది మనకు సర్వర్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒకేసారి 10,000 మంది వెళ్ళి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే సర్వర్ ఇష్యూ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక వెబ్సైట్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇది మీరు తెలుసుకోండి, మీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ఆ వెబ్సైట్కి 10,000 మంది మాత్రమే సర్వీస్ ఇవ్వగలదు. ఒకవేళ మీరు డైరెక్ట్ 20,000 మంది ఆ వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, ఆ వెబ్సైట్ అనేది మీకు డౌన్ అయిపోతుంది, ఓపెన్ అవ్వదు. కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళడం వల్ల ఆ వెబ్సైట్ అనేది మీకు సరిగా ఓపెన్ అవ్వట్లేదు. మీరు కాసేపు ఆగి ట్రై చేయండి. ఒక రోజు 2 రోజులు ఆగి ఇలా ఓపెన్ చేస్తూ ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. అందులో మీకు న్యూ బెనిఫిషియరీ లిస్ట్ ఉంది, ఓల్డ్ బెనిఫిషియరీ లిస్ట్ రెండు ఉన్నాయి. న్యూ ఏంటి అంటే మనకు అక్కడ ఆఫ్లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. మనకు అక్కడ ఆఫ్లైన్లో ఆప్షన్ కనిపించినవన్నీ మనకు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నది. మనకు ఆన్లైన్లో ఉన్నది ఏంటి అంటే అది ఇంతకుముందు పాత డేటా అన్నమాట. అది ఇందులో మనకు ఆఫ్లైన్ ఆప్షన్ ఉంటుంది. అలాగే 5 డిజిట్స్ 7 డిజిట్స్ మనకు బెనిఫిషియరీ అయితే ఉంటుంది. ఇది కొత్త లిస్ట్, మనకు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కదా, దానికి సంబంధించిన బెనిఫిషియరీ లిస్టు. ఇందులో మనకు మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది ఉంటుంది. మనకు రీసెంట్గా యాప్ ద్వారానైతే ఇంటికి వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళారు కదా, అందులో ఫైనల్ అయితే చేస్తారు ఈ లిస్ట్ని. ఇది ఫైనల్ లిస్ట్ కాదు, ఇందులో బెనిఫిషియరీ లిస్ట్ కొంతమంది ఉన్నాయి. మళ్ళీ దీన్ని ఫైనల్ చేసి ఆ లిస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి అందులో న్యూ ఉంది ప్లస్ ఓల్డ్ లిస్ట్ రెండు ఉన్నాయి. సర్వర్ డౌన్ వల్ల ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఒకేసారి అందరు వెళ్ళేసరికి ఆ వెబ్సైట్ అనేది డౌన్ అయిపోతుంది. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ అయితే వీడియోని అయితే వస్తుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు సింపుల్గా మీరు ఆసరా పెన్షన్ బెనిఫిషియరీ లిస్ట్ చెక్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆసరా పెన్షన్ .gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. నేను కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను, మీరు దాని ద్వారా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ అడుగుతుంది. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండలం అడుగుతుంది. మీ మండలం అడిగిన తర్వాత మీ పంచాయత్ అంటే మీ విలేజ్ ఉంటుంది కదా, మీ విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ సింపుల్గా సెర్చ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ విలేజ్లో ఎంతమందికి పెన్షన్ వస్తుంది, ఎంతమందికి రావట్లేదు, అందులో డిలేట్ అయిన మెంబర్స్ని కూడా మనకు చూపించడం జరుగుతుంది. అంటే కొంతమంది చనిపోయి ఉంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ డిలేటెడ్ అని చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు డిసేబుల్, అలాగే ఇంకా ఓఏపీ, ఇంకా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ సింగిల్ ఉమెన్, మ్యారీడ్ అని ఇలా దానికి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన పెన్షన్ అయితే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఓఏపీ అని, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని, ఇలా రకరకాల కేటగిరీస్ అయితే ఉంటాయి కదా మనకు పెన్షన్కి సంబంధించి, అవన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఏజ్ ఎంత, నేము, అలాగే పెన్షన్ ఐడి, లైవ్ ఇదంతా చూపించడం జరుగుతుంది. అంటే లైవ్ అంటే బ్రతికున్న వాళ్ళది, ఇక్కడ చనిపోయిన వాళ్ళది ఏంటంటే మనకి డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను నేను అది కూడా క్లియర్గా. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు డిలీట్ అని ఉంది కదా, డిలీట్ అంటే ఇతను డిలీట్ అయిపోయింది అనమాట పెన్షన్. ఒకవేళ చనిపోయి ఉండొచ్చు, ఇంకా రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. ఇతనైతే డిలీట్ అవ్వడం జరిగింది. రకరకాల రీజన్స్ ఉంటాయి, దానివల్ల అయితే డిలీట్ అవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇక్కడ పెన్షన్ ఐడి అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పెన్షన్ ఐడిని కూడా మీరు కాపీ చేసుకోండి. పెన్షన్ ఐడి అనేది మనకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కాబట్టి కాపీ చేసుకుని ఒకసారి మీ మొబైల్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఇది మనకు ఫ్యూచర్లో పెన్షన్ ఐడి అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా అయితే మీరు ఏ విలేజ్కి సంబంధించిన ఆ విలేజ్కి సంబంధించింది అయితే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇలా సెర్చ్ చేస్తే ప్రతి విలేజ్కి సంబంధించి అయితే మనకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ పైన ఇంతకుముందు అది కాపీ చేసుకోమని చెప్పాను కదా మీకు పెన్షన్ ఐడి, ఇక్కడ అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. చేసి ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే మీకు ఇండివిజువల్గా రావడం జరుగుతుంది. అంటే ఒక పర్సన్ది మాత్రమే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, నేము, అలాగే ఏజు, మనము లాస్ట్ పేమెంట్ అనేది ఇక్కడ ఇలా క్లియర్గా చూపించడం జరుగుతుంది. మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్కి సంబంధించిన డిజిట్స్, ఇలా మనకు పెన్షన్ కేటగిరీ అనేది, టైప్ ఆఫ్ పెన్షన్, ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా సింపుల్గా మీ మొబైల్లో ఈ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియోని అయితే, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.